మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ 3 కాళ్ళతో ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయనే భృంగ మహర్షి. భృంగ మహర్షికి 3 కాళ్ళుంటాయి. ఎందుకో తెలుసా? భృంగ మహర్షి శివునికి అత్యంత ప్రీతిపాత్రుడైన, అలాగే అత్యుత్తమ భక్తుడు. శివపార్వతుల్ని కలవటానికి వెళ్ళేటప్పుడు శివుడిని చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉండేవాడంట. శివుడు ఎన్నోసార్లు చెప్పాడంట, అమ్మవారు కూడా ఇంపార్టెంట్, అమ్మవారు చాలా శక్తివంతురాలు అని చెప్పి. అయినప్పటికీ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఓన్లీ శివుని చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉండేవాడట. ఇదంతా గమనించిన శివుడు భృంగ మహర్షి వచ్చినప్పుడు శక్తితో ఏకమయ్యి అర్ధనారీశ్వరుడిగా ఉన్నాడట. అయినప్పటికీ భృంగ మహర్షి ఒక తుమ్మెద రూపాన్ని దాల్చి ఇద్దరి మధ్యలో నుంచి వెళ్ళి ప్రదర్శనలు చేయటం మొదలుపెట్టాడట. ఇలా కాదు అని చెప్పి శక్తికి కోపం వచ్చి ఏం చేసింది అంటే, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న పార్వతీదేవి భృంగ మహర్షిలో ఉన్న శక్తిని మొత్తం అంతా కూడాను తీసుకునే ప్రయత్నం చేసిందంట. ఆ శక్తిని అంతా తీసుకుంటుండగా తను వచ్చినప్పుడు తన ప్రదక్షిణ కాదు కదా, నిలబడే శక్తి కూడా లేకుండా చేసిందంట. అప్పుడు భృంగ మహర్షికి శివుడు చెప్తాడంట, నువ్వు నా మీద ఎంత భక్తి ఉన్నా, నేను నిన్ను ఎంత కరుణించాలి అన్నా, నాకు శక్తి ఆజ్ఞ లేనిదే నేనేమీ చేయలేను. నువ్వు నాకెంత భక్తుడు అయినా కూడా నాకు కూడా శక్తి అమ్మవారి నుంచే వస్తుంది, అందుకని నీకు చాలాసార్లు హెచ్చరించానని చెప్తాడట. దాంతో భృంగ మహర్షి అమ్మవారిని అప్పుడు స్తుతించడం స్టార్ట్ చేసి అమ్మవారిని శరణు వేడాడట. అప్పుడు అమ్మవారు ఆయనకి శక్తిని ప్రసాదించిందంట. అలా ఆ శక్తి ప్రసాదిస్తున్నప్పుడే భృంగ మహర్షికి 3వ కాలు వచ్చిందంట. అప్పటి నుంచే భృంగ మహర్షి 3 కాళ్ళతో నడవటం, నృత్యం చేయటం మనకి కనిపిస్తూ ఉంటుంది.